అత్యంత కన్నుల పండుగ గణేష్ నిమజ్జనం అనేది శోభయాత్ర జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం ఈనాడే కాదు, గత 70 సంవత్సరాల నుంచి కూడా పూర్వీకులు చేస్తూ ఆనవాయితీగా చేస్తున్నటువంటి పండుగ ఇది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సార్వజనిక గణేష్ మండలి వారు, రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ కూడా సమైక్యంగా పనిచేస్తూ ఈ గణేష్ నిమజ్జనాన్ని అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 11 రోజులు గణేష్ నవరాత్రులు జరిగిన తర్వాత నిమజ్జనానికి ఊరేగింపుగా ఎక్కడ లేనటువంటి విధంగా నిజామాబాద్ నగరంలోనే ఒకే వేదికపై గణపతులన్నీ పేర్చి దీన్ని శోభయాత్రగా తీసుకెళ్లి నిమజ్జనం చేయజరుగుతుంది. ఆ భగవంతుడు ఈ ప్రజలందరికీ కూడా విఘ్నాలు తొలగించి సుఖశాంతాలతో ఉండాలని చెప్పేసి అందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో కూడా కులమతాలకు అతీతంగా కూడా అందరూ కూడా పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉంటారు. ఇక్కడ దుబ్బా మునుర్కాపు సంఘం కుమారగల్లి నుంచి కూడా ఇక్కడ రథం ప్రారంభమై ఈ యొక్క రథానికి ఎడ్లు కట్టడం జరుగుతుంది. ఈ యొక్క రథాన్ని ఎడ్లు లాగడం, గణేష్ని నిమజ్జనానికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇట్టి కార్యక్రమాన్ని మనం ఎప్పుడు కూడా మా పూర్వీకుల నుంచి కూడా వస్తుంది కాబట్టి దాన్ని ఆనవాయితీగా మేము జరపడం జరుగుతుంది. ఇక్కడ నుండి గాంధీ చౌక్, గాజులపేట, పూలాంగ్ మీదుగా గణేష్ నిమజ్జనం చేయడం జరుగుతుంది. వినాయక నగరంలో బావిలో గణేష్ నిమజ్జనం చేయడం జరుగుతుంది. 4.5 నుంచి 5 ఫీట్ల లోపు ఉన్నటువంటి గణపతులన్నీ కూడా ఈ యొక్క రథంలో పేర్చడం జరుగుతుంది. ఈ రథం పైన ఈ రూట్లో ఎవరైతే ఉన్నారో వినాయకులన్నీ కూడా అక్కడ పేర్చడం జరుగుతుంది. దీనిపైన సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో దుబ్బా ప్రాంతం నుంచి నిమజ్జనానికి గణేష్ ఇక్కడ నుంచి తీసుకెళ్తాం. నిజామాబాద్ ప్రజలకు కూడా K6 ద్వారా నిమజ్జన యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క గత 70-80 సంవత్సరాల నుంచి ఈ విధంగా కంటిన్యూగా జరుగుతూ ఉన్నది. గతంలో మా దుబ్బా ప్రాంతం నుంచి చాలా మట్టుకు ఎడ్లు ఉండేవి, ఇప్పుడు ఎడ్లు లేవు. అయినప్పటికీ కూడా మేము బయట తానూరు కానీ ఇంకా బయట వేరే ఊరికి వెళ్ళి కూడా తీసుకొచ్చి ఇది యథావిధంగా జరుపుతూ ఉన్నాము. కాబట్టి అందరు కూడా దీంట్లో పాల్గొనే వాళ్ళు అందరు శాంతియుతంగా పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు దీని యొక్క ఆచారం ఏంటంటే మన పంటలన్నీ మొత్తం మంచిగా పండిన తర్వాత దీనికి మా దుబ్బ ప్రాంతం నుంచి అప్పుడు ఎడ్లను కట్టేవారు. అదే ఆచారం అది. ఎందుకంటే అప్పుడు 15-20 జతలు కట్టే వాళ్ళం. ఇప్పుడు ఈ ఎడ్లు లేక కనుక మేము బయట వేరే ఊర్ల నుంచి తెప్పించి కూడా ఆచారాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అమావాస్య పున్నం అట్లా అంటే అప్పుడు ఎడ్లకు కూడా మా కమిటీ అంటే మా సంఘం తరపు నుంచి కూడా మేము ఎడ్లకు పూజలు జరిపేటోళ్ళం. అవే ఎడ్లు మాకు పాడి పంటలకు అన్నిటికీ మాకు చాలా శుభకరం అనిపిస్తుంది. మళ్ళీ ఏవైతే ఈ వినాయకుడి ఉన్నాయో ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు 70-80 సంవత్సరాల నుంచి ఏదైతే రథయాత్ర నడుస్తుందో అవిటికి మాకు ఎడ్లు సహకరించేటి. మా ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా మేము ఎడ్లు తీసుకొచ్చేటోళ్ళం. ఈ మధ్య రాను ఎడ్లు తగ్గిపోయినాయి. మాకు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు. ఎట్లు మా కిసాన్ గణేష్ మండలి మున్నూరు కాపు సంఘం నుండి ధన్యవాదాలు. నమస్కారం. దుబ్బ నుండి ఈ రథశోభయాత్ర ఏదైతే నిమజ్జనానికి జరుగుతుందో అందరూ విచ్చేసి ఆనందించగలరు. నమస్కారం.
80 సంవత్సరాల క్రితం ప్రారంభించిన దుబ్బా నుంచి స్టార్ట్ అయ్యి వినాయక్ నగర్ వరకు ఈ రథయాత్ర జరుగుతుంది. ఈ దుబ్బా నుంచి ప్రారంభం అవ్వడం అంటే మా దుబ్బా ప్రజల అదృష్టం. ఎందుకొరకంటే ఇక్కడ నుంచి ఆ రోజుల్లో 51 జతలతోని ఎడ్లతోని రథంని లాగడం ఉంటుండే. ఈ రోజు వరకు అదే సాంప్రదాయం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు సుమారు 20 జతల ఎడ్లతోని రథాన్ని లాగడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొని దీన్ని ఒక విజయవంతం చేస్తున్నారు. దీనికి వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. గణేష్ శోభాయాత్రకు విచ్చేస్తున్నటువంటి భగవద్బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఏదైతే గణేష్ శోభాయాత్ర జరగనుందో అది సార్వజనిక గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో బంటు గణేష్ గారు పచ్చ జెండా ఊపిన తర్వాత రథం దుబ్బా చౌరస్తా నుంచి వినాయకుల బావి వరకు చేరుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున మన హిందూ భక్తులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇందుగాను ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాను. అలాగే మనం ముఖ్యంగా ఈ సందర్భంలో మనం బాలగంగాధర్ తిలక్ గారిని
గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హిందువులందరినీ కూడా ఒకతాటికి తీసుకువచ్చి మన హిందూ పండుగలకి వైభవాన్ని కల్పించిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్ గారు. ఆయనని ఎంత కూడా ఇవాళ గుర్తు చేసుకొని, అలాగే మన హిందువులందరూ కూడా ఆయన బాటలో నడుస్తూ ప్రతి గల్లీ గల్లీగా వాడవాడలా మండపాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఇది హిందూ ధర్మంలో ఒక మంచి సూచన. హిందూ ధర్మంలో మా దుబ్బా ప్రాంతంలో చూసుకున్నట్టయితే నేను పలు మండపాలు విజిట్ చేసినప్పుడు అక్కడ కొన్ని మండపాలలో బాలగంగాధర్ తిలక్ గారి ఫోటో పెట్టారు. చాలా సంతోషంగా అనిపించింది అది చూసి. ఎందుకంటే మనం భావితరాలకి బాలగంగాధర్ తిలక్ గారి ఫోటో ఎందుకు పెట్టినాం ఇక్కడ అనేది ఒక చిన్న పిల్లలకు కానివ్వండి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ మన హిందూ ధర్మం గొప్పతనం కానీ, అలాగే బాలగంగాధర్ తిలక్ గారు చేసినటువంటి సేవలు కానీ హిందూ ధర్మానికై, అలాగే మనం అసలు ఈ పండగలు ఎందుకు జరుపుకుంటున్నాము, మండపాలు ఎందుకు ప్రతిష్ఠిస్తున్నాము అని అట్లాంటి వాటి అన్నీ కూడా పిల్లలకు భావితరాలకు తెలుస్తాయి. కాబట్టి ఇలాగే నేను కోరుతున్నాను, ప్రతి ఒక్క మండపంలో కూడా బాలగంగాధర్ తిలక్ గారి ఫోటోని పెట్టవలసిందిగా కోరుతూ మరొకసారి హిందూ వాళ్ళందరికీ గణేష్ శోభాయాత్రకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ 16వ డివిజన్ కార్పొరేటర్ పెంచరెడ్డి ప్రవళికా శ్రీధర్, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు. గణేష్ నిమజ్జన ఇచ్చేసిన అందరు హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు రథం అరౌండ్ 2 గంటలకు స్టార్ట్ అవ్వబోతున్నది. మన దుబ్బా ప్రాంతంలోని కిసాన్ సార్వజనిక గణేష్ మండలి త్రూ మన గణపతి ఎక్కిన తర్వాత మళ్ళీ సార్వజనిక గణేష్ మండల ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర కొనసాగుతున్నది. ఫస్ట్ ఇక్కడ నుండి దుబ్బా నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ పవన్ నగర్ గేట్ మరియు గాంధీ చౌక్ నుండి మరి గోలన్మాన్ నుండి గణపతి బాయిల దగ్గర అక్కడ ఎండ్ కాబోతున్నది. ఈసారి కొద్దిగా లేట్ కాబోతున్నది. అరౌండ్ 2 గంటలకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతే అక్కడికి రీచ్ అయ్యేసరికి 8-9 దాటుతుంది అనుకుంటా. ఆ మధ్యలో రీచ్ అవుతుందండి. అందరికీ వినాయక నిమజ్జన శుభాకాంక్షలు. ఏంటంటే తరతరాలుగా వస్తున్న మన మేము మున్నూరు కాపు కుటుంబ సభ్యులం కాబట్టి అన్ని కుటుంబాలు కలిసి మనం ఎడ్లని ఇక్కడ ఎడ్లని మన రథంకి కట్టేసి ఎడ్ల నుండి తీసుకెళ్ళి అరౌండ్ 16 నుండి 20 వరకు ఎడ్లని కట్టేసి ఈ రథంని తీసుకెళ్ళడం జరుగుతున్నది.
नामधेयस्य सुदर्शनगणिता नामधेयस्य कुटुम्बस्य अस्माकं सहकुटुम्बानां क्षेमास्थैर्यः धैर्यवीर्यविजयः अभय आयुराक्ष महालक्ष्मी देवताभ्यो नमो नमः दिव्यः आनन्दमः मङ्गलनीराञ्जनं समर्पयामि शुद्धः आगमनीयं समर्पयामि गोदाये धनकाये महादने धनम्मे वशतां देवे सर्वकाम्यार्थसिद्धये महालक्ष्मी देवताभ्यो नमो नमः दिव्यानन्दमः मङ्गलपूर्णस्य जोनानं लोकस्य ऐश्वर्यश्रीनान्दः नमेन प्रजाभूतानि श्रीयंदासुमेकुले निजदेवेन्नादरं श्रीयंदासुमेकुले महिश्रेष्यदांशदः अर्थमेन प्रजाभूतामे सम्भवकर्दमः श्रीयंदासुमेकुले नादरं कुरुनारणे अश्वदायेन गोदायेन नन्देवे सूर्याभां श्रीमहेश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभ्यां धनमिन्द्रो बृहस्पतिः वरुणं धनविश्वदेशतमानं भवति चिदायुपुरुषश्यवेन्द्रिय आयुष्यवेदेन्द्रिये सकलव्याधिनिवारणं समस्तपापक्षेकरं श्रीमताभोजनं शुभं नारमग्निकरणं सकलव्याधिनिवारणं समस्तपावनम् आधोदकं शुभम् महालक्ष्मी देवता करुणाकटाक्षकर्तनं सूर्योदनं वसुतो बृहस्पतिर्वरुणं नरमिश्रुते अश्वदायेन गोधाये सर्वकाम्यार्थसिद्धये इट्जोना चन्द्राभां लक्ष्मी चरणना शरणा इಡ್ತಾರೆ ಶರಣಣ್ಣ ప్రాంతంలో సార్వజనిక్ గణేష్ మండల ఆధ్వర్యంలో గణేష్ శోభయాత్ర ప్రారంభమైపోయింది. ఇందులో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. మరి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, ఈ శోభయాత్రలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? వినాయక ఉత్సవాల కొరకు మన సాంప్రదాయాల కొరకు ప్రకారం 9 రోజులకు 11 రోజులకు వినాయకుని విమర్శన కొరకు మనం అందరం ఒక యూనిట్గా ఉండి వారికి రథాలు కానీ వెహికల్స్లో కానీ ఎడ్ల బండ్ల పైన కానీ ఊరేగింపుగా తీసుకెళ్ళి విమర్శన చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఎన్నో సంవత్సరాల నుంచి నిజామాబాద్లో కూడా ఈ దుబ్బ నుంచి మొత్తం సిటీ అంతా నిజామాబాద్ అంతా తిరుక్కుంటా వెళ్తాది. కాబట్టి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. చాలా 5,400 విగ్రహాలు పెట్టుకున్నాం వినాయకుడిని. అవన్నీ ప్రశాంతంగా నిన్న అయినాయి. ఈరోజు కూడా ప్రశాంతంగా జరగాలని ప్రార్థిస్తూ ఉంటాం. ఓకే సార్, ఈసారి గణేశుడిని ఏం కోరుకున్నారు సార్? గణేశుడిని ఏం కోరుకోలేదు, మంచి పంటలు రావాలి, నా పిల్లలకు
మంచి ఎడ్యుకేషన్ రావాలి, మంచి జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారుగా ఇప్పుడే ఏదైతే దుబ్బా ప్రాంతంలో ఉన్నటువంటి మహాలక్ష్మి ఆలయంలో పూజలను కూడా చేశారు, ఆరతి కూడా ఇవ్వడం జరిగింది. మరి గణేష్ శోభయాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరణ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్, ఎలా జరుగుతుంది ఈసారి శోభయాత్ర, గణేష్ శోభయాత్ర? చాలా బ్రహ్మాండంగా ఉంది. భక్తులంతా, నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొనాలని కోరుతున్నాము. గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రథయాత్ర దుబ్బ నుంచి బయలుదేరుతూ మరి నిజామాబాద్ పట్టణం మొత్తం కూడా ఈ రథయాత్ర శోభయాత్ర జరుగుతుంది. ఇందులో అన్ని కుల మతస్థులు అందరూ కూడా పాల్గొని, హిందువులు ముస్లింలు అందరూ కూడా పాల్గొని వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ మరి గత సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి రథయాత్రకు మరి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలి అని చెప్పేసి, విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి లేచకుండా మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రతిసారి సార్వజనిక ఆధ్వర్యంలో ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది దుబ్బా ప్రాంతం నుంచి. మరి ప్రధాన కార్యదర్శి కట్ చేశారన్నా. ఓకే, సార్వజనిక్ గణేష్ అధ్యక్షులు బంటు గణేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, ఈసారి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఈ సంవత్సరము మనము అప్పుడు యథావిధంగా ఇప్పుడు నడుస్తున్నా అదే విధంగా మనం నడిపిస్తున్నాము. మన ఈ సార్వజనిక గణేష్ మండలి స్థాపించి కూడా 80 సంవత్సరాలు అవుతున్నది. ఈ సంవత్సరానికి 80 సంవత్సరాలు అవుతున్నాయి మనకు. ఇప్పుడు ఇక దుబ్బా ప్రాంతం నుంచి ఎక్కడి వరకు రూట్ మ్యాప్? దుబ్బా ప్రాంతం నుంచి గాంధీ దుబ్బా నుంచి శివాజీ చౌక్ రైల్వే గేట్ నుంచి గోశాల నుంచి గాంధీగంజ్ నుంచి వన్ టౌన్ నుంచి గాంధీ చౌక్ నుంచి నెహ్రూ పార్క్ నుంచి పవన్ టాకీస్ గురుద్వారా నుంచి పెద్ద బజార్ నుంచి ఆర్య సమాజ్ నుంచి మన పులాంగ్ చౌరస్తా పులాంగ్ చౌరస్తా నుంచి వినాయక్ బాయ్ వరకు రాత్రి 2 గంటల వరకు చేరుతుంది. ఎవరు ప్రారంభించనున్నారు ఈ రథం ఈరోజు? నేనే సార్వజనిక గణేష్ అధ్యక్షుడిని బంటు గణేష్. ఫస్ట్ నుంచి మా సార్వజనిక గణేష్ మండలి నుంచే మేమే ఊపుతాము. జెండా ప్రారంభం నుంచి జై గణేష. జై గణేష. ఓకే, చూసారుగా రూట్ మ్యాప్ ఈ విధంగా దుబ్బా ప్రాంతం నుంచి వినాయకుల బావిల వరకు ఇది అయితే శోభయాత్ర జరగనుంది. భారీ మొత్తంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. ఇందులో మనం చూస్తున్నాం. ఒకసారి రథంను కూడా చూసుకుందాం. మరికొద్ది సేపట్లో అట్టహాసంగా జెండా ఊపి ఈ దుబ్బా ప్రాంతం నుంచి ఈ రథం అయితే బయలుదేరుతుంది. ఓకే, ఎన్నో ఏళ్లుగా సార్వజనిక ఆధ్వర్యంలో ఈ రథం బయలుదేరిన తర్వాత నిజామాబాద్ నగరంలోని గణేష్లన్నీ కూడా నిమజ్జనానికి బయలుదేరుతాయి. మనం చూసుకుంటే భక్తుల మధ్య జై గణేష నినాదాలతో హోరాహోరీగా ఈ యొక్క గణేష నిమజ్జనం ఈరోజు మంగళవారం రోజున ప్రారంభమైపోయింది. 11 రోజుల పాటు ఎంతో అంగరంగ భక్తులచే పూజలు అందుకున్న గణనాథుడు ఈరోజు ఆ గంగమ్మ తల్లి గంగమోడిలోకి చేరుకోబోతున్నారు. ఇక్కడ అటు చూసుకుంటే పోలీస్ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, విద్యుత్ సిబ్బంది కానీ ఈ నిజామాబాద్ నగరంలో జరిగేటటువంటి ఏదైతే గణేష్ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఇక్కడ పోలీస్ సిబ్బందిని కూడా మనం చూసుకుంటే భక్తులకు అనుగుణ ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు.
బాగా చేయాలి. బాగా చేసుకుంటూ మీరు అడుగుతూ ఉన్నారు ఏమి ప్రార్థించారు భగవంతునని. తప్పనిసరిగా నాకు వ్యవసాయం బాగుంటే మేమందరం బాగుంటాం, వ్యవసాయం బాగుండాలని, నా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని, కాలేజు స్కూల్స్లో మంచి మెరిట్ రావాలని అది భగవంతుని నేను ప్రేయర్ చేశాను. మరి గణేష్ శోభయాత్రలో భాగంగా ఫైర్ సిబ్బంది ఇక్కడ నరసింహరావు గారు ఉన్నారు. వారిని అడిగి ఫైర్ సిబ్బంది ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎంతమంది ఉన్నారనే వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ గణేష్ శోభయాత్రకి ఫైర్ సిబ్బంది ఏ విధంగా ఎన్ని ఏర్పాటు చేశారు, ఎలా ఏర్పాటు చేశారు? ఈ రథం వెనుక నేను ఫైర్ ఆఫీసర్ నిజామాబాద్ మేడం. ఈ రథం వెనుక ఒక ఫైర్ ఇంజన్, ఒక మిస్ట్ బుల్లెట్, అంటే అధునాధిక టెక్నాలజీతో తయారైన మిస్ట్ బుల్లెట్. దానికి 2 సిలిండర్లు ఉంటాయి, దానికి ఫోమ్ ఉంటాయి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ స్పార్క్ అయితే అది ఇమీడియట్లీ కట్ ఆఫ్ చేసేస్తుంది. ఈ రథం వెనుక ఒక వెహికల్ 10 మెంబర్స్, మళ్ళీ వినాయకుల బావి కాడ ఒక వెహికల్, మళ్ళీ పులాంగ్ చౌరస్ కాడ ఒక వెహికల్, మొత్తం 3 వెహికల్స్. మళ్ళీ బాసార్లేమో ఒక బోట్, ఇది మన స్విమ్మర్స్, గజాయితగాళ్ళు స్విమ్మర్స్ మా వాళ్ళే. ఒక బోట్ ఉంటుంది అక్కడ, మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ ఒమెడల్ ఒకటి ఫైర్ ఇంజిన్. 5 వెహికల్తో ఏం కావద్దు. ఇప్పటిదాకా నేను తక్రీబన్ ఒక 50 సంవత్సరాలు నేను చూస్తున్నా, ఇప్పుడు 50 ఇయర్స్ నేను చూస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకూడదు. ఎందుకంటే అది మాకు అగ్గి అంటేనే మాకు దుష్మన్. మేము అది కావద్దని చెప్పేసి మంచిగా ప్రాణరక్షణ, ఆస్తి రక్షణ కాపాడే డిపార్ట్మెంట్ కాబట్టి ఏది అవాంఛనీయ సంఘటన జరగకుండా పీస్ఫుల్గా జరగాలని చెప్పేసి మా యొక్క అగ్నిమాపక శాఖ నిజామాబాద్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారా, అగ్నిమాపక సిబ్బంది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెంబడే వాళ్ళు స్పందించే విధంగా ఏర్పాటు చేశారు ఈసారి నిజామాబాద్ నగరంలో. మరికొన్ని వివరాలు ఈ గణేష్ శోభయాత్రకు సంబంధించి చూసేద్దాం. ఓకే, ఇక్కడ ఏసీపీ నాగయ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరి పోలీస్ సిబ్బంది ఎంతమందిని ఏర్పాటు చేశారు, ఈ గణేష్ శోభయాత్రకు సంబంధించి వివరాలు మరిన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్, ఈ శోభయాత్రకి పోలీస్ సిబ్బంది ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు? దాదాపుగా 500 మంది ఇక్కడ టౌన్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతోటి నిమజ్జనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వెంటనే మా పోలీసు వారికి తెలియజేసి కోరుతున్నాము. సీసీ కెమెరాలు, డ్రోన్లు లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా సార్? సీసీ కెమెరాలనే, డ్రోన్ కెమెరాలు లేవు, సీసీ కెమెరాలు అయితే చూసారా, పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది. మరికొన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ టీడీపీ అధ్యక్షులు డేగం యాదవ్ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడుగుదాం, శోభయాత్ర ఏ విధంగా ఎలా అనిపిస్తుంది సార్? మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఏదైతే నిజామాబాద్ పట్టణం లోపల మొట్టమొదటి గణపతి మనకి దుబ్బ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మొత్తానికి శాంతియుతంగానే ఎప్పుడు జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం జరిగిన విధంగానే ఈ సంవత్సరం కూడా వాతావరణం కూడా దేవుడు అనుకూలిస్తున్నాడు. గతంలో కరోనా టైంలో కూడా
ఇక్కడ నుంచే ఇదే సమయం లోపల ప్రయాణమైనటువంటి పరిస్థితి. మరి మొట్టమొదటి పూజ భగవంతుడు గణేశుడికి మనం పూజ చేస్తాం. ఆయన ఆశీర్వాదాలు ప్రజలందరికీ ఉండాలా. ఉన్న ప్రభుత్వం కూడా ప్రజలందరినీ మంచిగా చూసుకొని అన్ని విధాల పాడి పంట అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మేము దేవుని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారు అందరు బాగుండాలని చెప్పేసి ఆ గణేష్ని కోరుకుంటున్నామని చెప్తున్నారు. ఏదైతే మరి కొద్దిసేపట్లో ఈ గణేష్ శోభయాత్ర అనేది ఈ దుబ్బా ప్రాంతంలో మహాలక్ష్మి ఆలయ ప్రాంతంలోని ఇక్కడ దుబ్బా గణపతిని శోభయాత్రలో ఆ యాత్ర రథంలో కూర్చోబెట్టిన తర్వాత ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఆ విజువల్స్ని కూడా చూద్దాం. ఇప్పుడైతే భక్తులు అయితే అధిక సంఖ్యలో ఇక్కడ గణేష్ని దర్శించుకోవడానికి ఈ శోభయాత్రలో పాల్గొనడానికి పెద్ద మొత్తంలో వీధి నుంచి కూడా నిజామాబాద్ నగరంలో పలు గల్లీల నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ కొబ్బరికాయలు కొట్టి ఆ రథాన్ని మొక్కుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే చిన్న పెద్ద తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ గణేశుని నామస్మరణం చేస్తూ జై గణేష అని చెప్పేసి మొక్కుతూ మళ్ళీ ఈ సంవత్సరం తొందరగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. నిజామాబాద్ గణేష్ శోభయాత్రలో మరి నిజామాబాద్ నగర అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గారు పాల్గొంటున్నారు. వారిని అడుగుదాం ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు, ఎలా అనిపిస్తుంది. నమస్కారం సార్. ఈ గణేష్ శోభయాత్రలో దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా గణేష్ చతుర్థి రోజు పెద్దరామ మందిర్ నుండి గణపతులు తీసుకురావడం ఇందూరు నగరంలో ఆనవాయితీ. సుమారు 60 సంవత్సరాల నుండి ఈ గణపతి నవరాత్రులలో గణపతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తాను. దేశవ్యాప్తంగా గత 10 రోజుల నుండి గణపతి బొప్ప గణనాథుని నామస్మరణం మారిపోగుతూ ఉంటే ఇందూరు నగరంలో సుమారు 100 సంవత్సరాల పైనుండి సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ గణేష్ ఉత్సవాలు జరపడం. ఈ నిమజ్జనం రోజున కిసాన్ మున్నూరు కాపు సంఘం దుబ్బా ప్రాంతం నుండి ఈ సార్వజనిక గణేష్ మండలి రథం ప్రారంభించడం ఇది ఆనవాయితీ. ఆ గణనాథుడి ఆశీర్వాదము అందరిపైన ఉండాలని నిండుగా కోరుకుంటూ భవిష్యత్తులో సనాతన ధర్మం హిందూ ధర్మం దినదినాభివృద్ధి చెందాలని పటిష్టం కావాలని ప్రజలందరూ హిందూ ధర్మం దానికి సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటూ మరొకసారి ఈ గణనాథుడి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమానికి భక్తులందరికీ హిందూ బంధువులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు శుభాభినందనలు. సార్ అలాగే ఈసారి గణేష్ని మీరేం కోరుకున్నారు సార్? ముఖ్యంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి రోగాల బారిన పడకుండా, రైతులకు అనుకూలమైన వర్షాలు చేతికి పంట వచ్చే వరకు అనుకూలమైన వర్షాలు పడాలని, నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, దేశంలో తెలంగాణ ఏదైతే అభివృద్ధి చెందుతుందో ఆ గణనాథుడి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అర్బన్ నియోజకవర్గంలో సనాతన ధర్మం హిందూ ధర్మం ఇంకా పటిష్టం కావాలని, ప్రభుత్వము ఈ గణనాథుడి ఆశీర్వాదంతో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, నిధులు విడుదల చేసి నియోజకవర్గ అభివృద్ధి ప్రజల శ్రేయస్సే నా ప్రథమ కర్తవ్యం. ఇవన్నీ కూడా నా కోరికలు తీర్చాలని నేను గణనాథుడిని కోరడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఓకే, ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి మరి మన అర్బన్ ఎమ్మెల్యే కోరుకోవడం జరిగింది. ఈ శోభయాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా డిజిగ్నేషన్? జిల్లా జనరల్ సెక్రటరీ మరియు ఏదైతే మర్చిపోయినా ఓకే కార్పొరేటర్ నేలం రాజ్ గారు ఉన్నారు. సార్ ఈసారి శోభయాత్ర ఏ విధంగా జరుగుతుంది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు? వాస్తవానికి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో చరిత్ర కలిగిన గణేష్ నిమజ్జనం అనే శోభాయాత్ర ఈ ఇందూరు జిల్లాకే దక్కుతుంది. ముఖ్యంగా ఇందూరు నగరంలో ఎంతో బ్రహ్మాండంగా మనం చరిత్ర చూస్తే స్వతంత్ర ఉద్యమంలో ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు ప్రవేశపెట్టిన ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ముఖ్యంగా ఇందూరు నగరం చూస్తే అప్పటి బాలగంగాధర్ తిలక్ గారు ఈరోజు ఎందుకు ప్రవేశపెట్టారు అనేది ఈరోజు మనం ఈరోజు స్మరించుకోవడం గుర్తు చేసుకోవడం ఉంటుంది. మామూలుగా
నగరంలోకి వచ్చేస్తే వివిధ వర్గాలు ఈరోజు హిందూ సమాజం పైన జరుగుతున్న దాడులు మనం గమనించి ఈరోజు గణేష్ ఉత్సవాలు అనేటి హిందువులందరూ ముఖ్యంగా యువకులు మహిళలు పెద్దలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈరోజు నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా హిందూ నగరంలో గణేష్ నిమజ్జనం అనేది ఒక చరిత్ర, ఈరోజు చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. గణేష్ నిమజ్జన శోభాయాత్ర అనేది ఈరోజు నిజామాబాద్ నగర పురవీధుల్లో గణేశుని రథము ఇక్కడ దుబ్బా ప్రాంతం నుంచి ప్రారంభమై ప్రధాన రహదారులన్నీ కూడా కవర్ చేస్తూ ఈరోజు వినాయక నగర్ వినాయకుల బావి వరకు కూడా ఏదైతే శోభాయాత్ర వెళ్తుందో చాలా బ్రహ్మాండంగా భక్తులు ఏదైతే ఈ నవరాత్రి ఉత్సవాల్లో గణేశుని పూజించి మళ్ళీ వచ్చే సంవత్సరం తిరిగి రావాలి, మా కోరికలన్నీ నెరవేరాలి, అదేవిధంగా రాబోయే ఉత్సవాలను ఇంకా బ్రహ్మాండంగా జరుపుకునే విధంగా ఈరోజు ఈ గణేష నిమజ్జన శోభాయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. కుల మతాలకు తావు లేకుండా ఈరోజు నిజామాబాద్ నగరంలో అన్ని వర్గాల ప్రజలు ఈ శోభాయాత్రలో పాల్గొని ఏదైతే ఈ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు నడిచే మార్గంలో కూడా ఎక్కడైతే ఏదైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో వారు శీతల పానీయాలు కానీ ఈరోజు అన్న ప్రసాదాలు కానీ ఈరోజు అన్నీ కూడా ఇవ్వడం నిజంగా హిందూ నగర చరిత్ర. రాబోయే రోజుల్లో కూడా ఇదే శోభాయాత్ర ఇంకా పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గణనాథుని యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండి సకల జనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు అధికంగా పడి పంటలు సమృద్ధంగా పండి ఈ సమాజం ఇంకా ముందుకెళ్ళాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దశలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై గణేష్ మహారాజ్కి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారుగా ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగమై ఈ శోభయాత్రలో భాగంగా అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ గణేష్ శోభయాత్రలో భాగంగా విద్యుత్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఇక్కడ ఏడీ తోట రాజశేఖర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. సార్, విద్యుత్కు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఓం గణేశాయ నమః. నిజామాబాద్ పట్టణంలో ఈరోజు ఇక్కడ దుబ్బా ప్రాంతం నుంచి గణేష్ శోభయాత్ర ప్రారంభం కానుంది. అందరం కూడా ఇక్కడ డిఈ గారు శ్రీనివాస్ సారు, మరి ఇక్కడ ఏఈలు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు అందరూ కూడా మరి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ నుంచి మరి రథ ఎంబటే మరి అక్కడి వరకు నిమజ్జనం వినాయక బావి వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి 3 ఏడీలు, మరి 9 మంది ఏఈలు, మరి స్టాఫ్ అందరు కూడా లైన్ ఇన్స్పెక్టర్లు, ఫోర్మెన్లు, జూనియర్ లైన్మెన్లు అందరితో కూడా మరి డ్యూటీ చార్ట్ వేయడం జరిగింది. దాని ప్రకారం అందరు కూడా వివిధ ప్రాంతాల్లో వారి వారి ఏరియాలలో అక్కడ ట్రాన్స్ఫార్మర్ల వద్ద వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మరి మా లైన్మెన్లకు అక్కడ ప్రాంతం గణేష్ మండలి వాళ్ళు మాకు కాల్ చేస్తారు. అలాగే పోలీస్ వాళ్ళ దగ్గర కూడా నంబర్లు ఉన్నాయి, అలాగే రెవెన్యూ వాళ్ళ దగ్గర కూడా మా నంబర్లు ఉన్నాయి. అందరు కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మరి ఇమీడియట్గా మేము అటెండ్ అయ్యి సాల్వ్ చేస్తాం. దుబ్బా నుంచి ఎక్కడి వరకు ఏర్పాటు చేశారు సార్? అప్ టు వినాయకుల బావి వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సార్ ఏర్పాటు? అంటే మా ఎక్కడైతే ఈ ట్రాన్స్ఫార్మర్ల వద్ద పొదలు కానీ మరి లైన్స్ పైన చెట్లు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేయడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు మళ్ళీ రథం వెంబడి కూడా మరి పెద్ద పెద్ద వినాయకులు ఎక్కడైతే తీస్తారో అప్పుడు కూడా మా లైన్మెన్లు అక్కడ ఉండి వారికి రథం వెళ్ళడానికి వీలుగా అక్కడ ఏర్పాటు చేస్తారు. సప్లై బంద్ చేసి కానీ సప్లై లేకుండా కానీ చేస్తారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారుగా విద్యుత్కు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుగా ఏర్పాటు చేశారు విద్యుత్ శాఖ వారు. మరి లేచేయకుండా మరికొన్ని వివరాలు ఈ శోభయాత్రకు సంబంధించి చూసేద్దాం. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు దాత్రిక రమేష్ గారు ఉన్నారు. సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారు? ఎలా అనిపిస్తుంది మీకు? అమ్మ, ముందుగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ బంధువులందరికీ వినాయక నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఇందూరు నగరంలో వినాయక నిమజ్జనోత్సవ శోభయాత్ర ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి రథం స్టార్ట్ అవుతుంది దుబ్బా నుంచి. అయితే ఈ నిమజ్జనోత్సవానికి జిల్లా నలుమూలల నుండి కూడా తిలకించడానికి వస్తుంటారు. హిందూ బంధువులందరూ ఇక్కడ వచ్చి తిలకిస్తుంటారు. అదేవిధంగా ఏదైతుందో ఈ రథానికి ఎడ్లు ఉంటాయి, ఎడ్లను ఏదైతే కట్టి రథానికి తీసుకెళ్తుంటారో ముంగట. అయితే ఇది పలు గల్లీలలో అన్ని నలుమూలల నుండి కూడా వెళ్తూ అందరూ కూడా ప్రజలందరూ వీక్షిస్తుంటారు. అయితే తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా జరగని విధంగా వినూత్న రీతిలో
కనుల విందుగా ఈ గణనాథుని శోభయాత్ర వెళ్తుంటుంది. ఇక్కడ నుంచి ప్రజలందరూ వీక్షిస్తారు. చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అందరు కూడా హిందూ బంధువులు అందరూ కూడా మొత్తము ఈ ఇందూరు నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి తిలకిస్తారు. మరొకసారి హిందూ బంధువులకు గణేష్ నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెప్పండి. ఓకే సార్, విశ్వ హిందూ పరిషత్ తరపున అన్ని గణేష్ మండపాలకు వెళ్తారు కదా, ఎలా అనిపించింది? అమ్మ ప్రతి దగ్గరికి వెళ్ళాము, గణేష్ మండలాల వద్దకు వెళ్ళాము. ప్రతి గణేష్ మండలిలో ఉన్న సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి కలిసాము. కలిసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా వెళ్ళి చూడడం జరిగింది. అందరు కూడా భక్తి శ్రద్ధలతో, చాలా భక్తి శ్రద్ధలతో అక్కడ ఉన్న ఏరియా వాళ్ళు, అక్కడ ఉన్న గణేష్ మండలి సభ్యులు, అక్కడ ఉన్న అమ్మలు అక్కలు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఆ గణనాథుని అందరు కూడా పూజ చేస్తూ, అదేవిధంగా రాత్రి ఆరతి అభిషేకం అన్ని అర్చన ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని అందరూ కూడా ఆ గణనాథుని నామస్మరణతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏరియా కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా వీక్షించారు. దానికి చాలా పరిషత్ వాళ్ళం వచ్చామనగానే అందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. మేము కూడా ధర్మం పట్ల, హిందుత్వం పట్ల అందరూ ఎట్లా ఉండాలా, ఏ విధంగా ఉండాలా, మన కట్టు బొట్టు వ్యవహార శైలి పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి మన ధర్మం పట్ల అవగాహన కల్పించాలా. ఇది మన తల్లిదండ్రులతోనే సాధ్యం కాబట్టి తల్లులందరూ కూడా చేతులెత్తి సమయంగా కోరుతున్నాం. ఏంటంటే మన పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా మన ఇంటి దగ్గర మొదటి గురువు తల్లిదండ్రి కాబట్టి తల్లికి మేము చెప్తున్నాం ఏంటంటే పిల్లలకు మన కట్టు బొట్టు వ్యవహార శైలి విషయంలో ధర్మం పట్ల, భగవద్గీత పట్ల, రామాయణం పట్ల పిల్లలకు అవగాహన కల్పించి మన ధర్మంకు ఎప్పుడు కూడా హాని కలిగాలని చూసినప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఏకతాటిపైకి వచ్చి దాన్ని ప్రతిఘటించే విధంగా మన ధర్మం గురించి ప్రతి ఒక్కరము ఇక్కడ ఉన్న హిందూ బంధువులందరూ ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నది కాబట్టి దీన్ని అందరూ కూడా పాటించాలని చెప్పేసి భగవద్గీతను ప్రతి ఒక్కరు చదవాలా, ఇంట్లో ఉంచుకోవాలా, దాంట్లో ఉన్నాయన్ని పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే 5 ఫీట్ల వరకు ఏదైతే 4-5 ఫీట్ల వరకు ఏదైతే ఉన్నదో ఇక్కడ ఏదైతే వినాయక్ నగర్లో ఉన్న గణేష్ బాయి వద్ద, అదేవిధంగా దాని తర్వాత ఏదైతే పెద్ద గణపతులు ఉన్నాయో అవన్నీ కూడా ఉమ్మెడ వద్ద, అదే నందిపేట వద్ద, అదేవిధంగా బాసర్లో కూడా నిమజ్జనం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులు ఏదైతే గణనాథుని తీసుకొని వెళ్తుంటారో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో పాటు అదేవిధంగా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ వెళ్ళాలి. ఎందుకంటే జనం బాగా ఉంటుంది. వెళ్తూ ఉంటే రోడ్డు పైన వెళ్తుంటే పైన ఏదైతే వైర్లు ఉంటాయి, కరెంటు స్తంభాలు ఉంటాయి, వైర్లు ఉంటాయి, ప్రతి ఒక్కరు చూస్తూ జాగ్రత్తగా వెళ్ళాలా. పోయిన తర్వాత నిమజ్జనం చేసి ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఇంటికి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఎవరికి వారు ఆ గణేష్ మండలి వాళ్ళు ఏదైతే ఉన్నారో ప్రతినిధులు అందరూ కూడా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఘనంగా వినాయక నిమజ్జనోత్సవాన్ని పాల్గొనాలని తెలియజేస్తున్నాం. ఓకే, చూస్తున్నారుగా తెలంగాణలోనే భిన్న రీతిలో ఈ నిజామాబాద్ నగరంలో ఈ రథయాత్ర దుబ్బ ప్రాంతంలో కొనసాగుతుంది. ఆ రథాన్ని ఎడ్లు లాగడం అనేది జరుగుతుంది. మనం చూసుకుంటే ఒకసారి విశ్వాసలో కనుక భక్తుల నడుమ ఆ రథం అయితే ఇప్పుడే కదిలింది. భక్తజనం అందరి మధ్య జై గణేష్ నినాదాల మధ్య ఆ రథంలో గణపతుల శోభయాత్ర అడుగులు వేస్తూ ఆ గంగమూడిలోకి చేరుతున్నాడు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈ రథయాత్ర అనేది ప్రారంభమైపోయింది. భారీ పోలీస్ బందోబస్తు, విద్యుత్ సిబ్బంది అందరూ కూడా, అందరి నేతృత్వంలో ఫైర్ సిబ్బంది కూడా రథం వెనుకనే ఉంది. భక్తులకు ఎలాంటి లోటు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే ఈసారి భారీగా పోలీసు బలగాన్ని కూడా ఏర్పాటు చేశారు నిజామాబాద్ నగరంలో. ఓకే, మనం చూసుకోవచ్చు ఇక్కడ నిజామాబాద్ నగర పలు ప్రాంతాల నుంచి కూడా ఈ గణేష్ శోభయాత్రలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి విచ్చేశారు. జై గణేష, జై గణేష, జై బోలో గణేష అనే నినాదాలతో దేవుని ఓకే, ఇప్పుడే గణపతి యొక్క శోభయాత్ర అనేది ప్రారంభమైపోయింది. దానికి సంబంధించిన విజువల్స్ మనమే ఇప్పుడు చూస్తున్నాం. వారితో మాట్లాడదాం. సరే, ఎలా అనిపిస్తుంది ఈసారి వినాయక చవితి శోభయాత్ర? చాలా సంతోషంగా ఉంది మేడం. మా దుబ్బ మైసమ్మకి వీధి సంబంధించిన గణపతి మేము చాలా ఇది ఆనందపడుతున్నాం. ఇది ఏంటంటే కష్టాలకు ఏదైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే గణపతి యొక్క ఉత్సవాలు చేయడం వలన మన కష్టాలు తొలగించి మనకు ఆ భగవంతుడు కాపాడుతాడు. ఇది హిందూ సాంప్రదాయంలో ఒక గొప్ప ఈ యొక్క గణపతి ఉత్సవాలు జరపడము అందరికీ శ్రేయదాయకము, శుభ కార్యక్రమము. ఈ ఉత్సవాలు ఇలా జరుగుతూ ప్రతి ఒక్కరిలో ఒక ఉత్తేజం వస్తుంది అన్నట్టు, యువకులకు మెయిన్గా వస్తుంది మేడం. చాలా నుంచి చూస్తున్నారు సార్. దాదాపు నేను 50 ఏళ్ళ నుంచి ఉత్సవాలు చూస్తున్నాను. చాలా బ్రహ్మాండ, చిన్నపిల్లల నుంచి కూడా ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. మాకు బాగా ఆనందం ఉంటుండే, ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఇంకా దాని వేరే ఉంటుండే, అది ఉన్నది మేడం.
థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారా గత 50 సంవత్సరాల నుంచి కూడా ఈ వినాయక చవితి శోభాయాత్రలో పాల్గొంటున్నారు. చాలా సంతోషంగా ఉంటుంది. వాతావరణం కూడా మనం చూస్తే ప్రస్తుతం ఇక్కడ మొత్తం జాతర వాతావరణం, భక్తులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఏదైతే రథం వెంటనే కదులుతున్న దృశ్యాలను చూస్తున్నాం. అలాగే అంబులెన్స్ కూడా ఏదైతే రథం వెనుకనే వెళ్తుంది. ఎట్లున్నారు వారితో మాట్లాడదాం. సార్, ఎలా అనిపిస్తుంది? ఇది ఇప్పటి నుంచి కాదమ్మా, కొన్ని సంవత్సరాల తరతరాలుగా ఇక్కడ నుంచి కదులుతుంటుంటే చాలామంది వస్తారు కాపులు. అప్పుడు ఎడ్లుండే చాలామంది ఎడ్లు కడుతుండ్రి. ఆ ఎడ్లను చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుండే. రథము కదులుతుంటే అదే ఆనందం ఈ రోజుగా కొనసాగుతుంది. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఎడ్లతోటే ఈ బండి లాగడం జరుగుతుంది? ఎడ్లతోని కమ్సేగం అంటే అమ్మ 50 సంవత్సరాల క్రితం నుంచి ఎడ్లతో లాగేవాళ్ళు, ఆనవాయితీ. ఇక్కడ నుంచి వస్తున్నాం. ఇక్కడ నుంచి ఎలా అనిపిస్తుంది శోభయాత్రలో? బాగుంది. ఇక్కడ గణేష్ శోభయాత్ర ప్రతిసారి పాల్గొంటావా? అవును. నీ పేరు? చంద్రిక. ఎలా అనిపిస్తుంది నీకు ఈ శోభయాత్ర? చాలా బాగా ఎన్ని సంవత్సరాల అనిపిస్తుంది. నుంచి చూస్తున్నావు? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. చిన్నప్పటి నుంచి. మీ పేరమ్మా? అనసూయ. అనసూయ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి శోభయాత్ర చిన్నప్పటి నుంచి చూస్తున్నాం శోభయాత్ర. ఎలా అనిపిస్తుంది? చాలా ఏం బాగా కోరుకున్నారు? చాలా బాగా అనిపిస్తుంది. ఏం కోరుకున్నారు గణేశుని? ఇక అంత మంచిగా ఉండాలని కోరుకున్నాం అంతే. ఇంకేంది ఎప్పుడెల్లా ఉండాలని కోరుకున్నాం అంతే. నీ పేరు నాన్న? ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడేనా? ఎలా అనిపిస్తుంది శోభయాత్ర ఈసారి? చాలా బాగుంది. ఓకే, నీ పేరు? నా పేరు భవాని. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు శోభయాత్ర? మనం చూస్తున్నాం 2-3 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు. ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, చూస్తున్నారుగా భక్తులు కూడా చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నారు. మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క, మీ పేరు? నా పేరు భానుశ్రీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లోకల్ అండి మాది. లోకల్. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? 32 ఇయర్స్ నుంచి వస్తున్నానండి నేను. ఎలా అనిపిస్తుంది ఈసారి? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుందండి. ఎవ్రీ ఇయర్ లాగా ఇయర్ కూడా చాలా బాగుంది. ఓకే, 11 రోజులు గణేష్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళామండి. నీ పేరు నాన్న? చెప్పు. ప్రత్యక్ష. ఓకే, పర్లేదు. ఓకే, నీ పేరేంటి నాన్న? ప్రమిత్. ఎట్లా అనిపిస్తుంది గణేష్ శోభయాత్ర వెళ్ళిపోతున్నాడు కదా గంగమ్మ దగ్గర? బాగా అనిపిస్తున్నాను. బాగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేసావా గణేష్ ఉత్సవాలని? చాలా 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 చేసావు. ఓకే, ఇక్కడ మరికొందరు భక్తులు ఉన్నారు. అమ్మ, మీ పేరు? శేషాబాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? దుబ్బ ఆదర్శ్ నగర్. అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు మీరు ఈ శోభయాత్రని? ఇక్కడ 50 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? దీని చరిత్ర ఏంటి అసలు? సంతోషం. సంతోషం. ఏం కోరుకున్నారమ్మా ఈసారి గణపతిని? గణపతిని ఏం కోరుకున్నారు? ఆత్మకు శాంతి. అంతేనా? అంతే. మున్సిపల్ శానిటైజర్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఈ మున్సిపల్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ శోభయాత్ర నేపథ్యంలో? మేడం, శోభయాత్రలో భాగంగా మేము శోభయాత్ర పోతూ ఉంటే గార్బేజ్ ఏదైనా ఉన్నా అని వెంటనే లిఫ్ట్ చేసేసి అంతా క్లియర్ చేసినాము. అయినా అని మళ్ళీ వెనుకున్నా అని వెంటనే క్లీన్ చేసుకుంటూ పెట్టేస్తున్నాము. మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్? ఈరోజు ఆల్మోస్ట్ 100 మెంబర్స్ని పెట్టాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు? 10 రోజుల నుంచి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. అన్ని రోడ్స్ క్లీన్ కానీ మా అంత రోడ్ ఏమైనా గుంతలు ఉన్నా అన్నీ క్లీన్ చేసుకుంటా 10 రోజుల నుంచి చెట్లు కూడా క్లియర్ పెట్టించి క్లీన్ చేసి పెట్టించాము. దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మున్సిపల్ సిబ్బందిగా ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారు? నేను ఈ ఇయర్ ఇక్కడ కొత్తగా వచ్చాను. ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో ఉంది. గత ఉన్న ఎస్ఐలు కూడా ఎప్పటి నుంచో చేసింది. అదే భాగంగా మేము కూడా వస్తాం. థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా మున్సిపల్ సిబ్బంది, అటు విద్యుత్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ శోభయాత్రలో భాగమై పనిచేస్తూ ఈ శోభయాత్ర విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సార్వజనిక ఆధ్వర్యంలో ఏదైతే శోభయాత్ర ప్రారంభమైపోయింది, రథం యొక్క ఈ రథాన్ని ఎడ్లు లాగడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఎడ్లు ఎన్ని, దీని ప్రత్యేకత ఏంటి అనే వివరాలు ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గోరిగం నుంచి. పేరు? ఆశన్న. ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. అంటే ఏం చేస్తారు ఎడ్లు? అరకా పని. అంటే ఏం పెడతారు? అంటే మధ్యలో ఎక్కడి వరకు లాగుతుంది? మధ్యలో ఎక్కడైనా ఆహారం పెడతారా? అవునవును. మొత్తం ఎన్ని ఎడ్లు ఉన్నాయి?
మాకు రెండే ఉన్నాయి, ఇది రెండే. ఓకే, దుబ్బా ప్రాంతం నుంచి ఈ సార్వజనిక గణేష్ ఆధ్వర్యంలో ఏదైతే రథం ప్రారంభమైపోయింది, ఎడ్లు ఆ రథాన్ని లాగడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఎడ్ల లాగుతూ ఆ రథం ముందుకు సాగుతుంది. మేము ఇక్కడ నిజామాబాద్ దుబ్బానే మరి మేము కట్టబట్టి ఇప్పుడు 5 years అవుతుంది. ఎన్ని ఎడ్లు తీసుకొచ్చారు? మేము 2 తీసుకొచ్చామండి. దాదాపు ఎన్ని ఉండొచ్చు? దాదాపు 16 జతలు వస్తాయండి. 16 జతలు వస్తాయి. దీనికి ఆహారం మధ్యలో పెడతారా? పెడతారండి, ఆహారం పెడతారు, వాటర్ పెడతారు, మాకు కూడా ఆహారం పెడతారు. చూస్తున్నారుగా దాదాపు 16 జతల ఎడ్లు ఈ రథాన్ని, గణేష్ రథాన్ని లాగుతూ ఈ శోభయాత్ర అనేది ప్రారంభమవుతుంది. దీని మధ్యలో ఆహారం కూడా పెట్టడం జరుగుతుంది. ఎడ్లతోనే ఇప్పటి నుంచి ఈ నిమజ్జనం పూర్తయ్యే వరకు కూడా ఈ ఎడ్లతోనే ఈ రథం లాగడం అనేది జరుగుతుంది. మీ పేరేంటి? మా పేరు అబ్బన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖానాపూర్. ఎన్ని ఎడ్లు తీసుకొచ్చారు? 2. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 ఏళ్ళే. 3 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది శోభయాత్రలో పాల్గొనడం? మంచిగా కొడుతుంది. ఓకే, చూస్తున్నారుగా 3 ఏళ్ళు, 5 సంవత్సరాలు, 2 ఏళ్ళు ఈసారి వచ్చిన వాళ్ళు కూడా ఈ శోభయాత్రలో తమ ఎడ్లను తీసుకొచ్చి ఆ గణేశుని రథానికి జోడించి లాక్కెళ్ళడం జరుగుతుంది. భారీ మొత్తం భక్తుల సందడితో హఠాసంగా అయితే ఈసారి గణేష్ శోభయాత్ర ప్రారంభమైపోయింది. వెంటనే పోలీస్ సిబ్బంది ఉన్నారు, విద్యుత్ సిబ్బంది ఉన్నారు, మున్సిపల్ సిబ్బంది, భక్తుల నడుమ ఇది జరుగుతుంది. ఇక్కడ అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ వచ్చి ఈ గణేష్ శోభయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. నీ పేరు? అక్షిత. అక్షిత, ఎక్కడి నుంచి వస్తున్నావు? దుబ్బా. ఎలా అనిపిస్తుంది శోభయాత్ర? చాలా బాగుంది. చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు? చిన్నప్పటి నుంచి చూస్తున్నా. చిన్నప్పటి నుంచి పాల్గొన్నా. పూజ. పూజ, నీకు ఎట్లా అనిపిస్తుంది ఈడ శోభయాత్ర? బాగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచి చూస్తున్నాను? నేను పుట్టేసినప్పటి నుంచి. ఓకే, మీ పేరు? ఎర్రం గంగాధర్. తాగడం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20-30 సంవత్సరాల నుండి కంటిన్యూ ఉంటాం మేము. గణేష్ మడిగా మనం హిందువులంగా చూస్తున్నారుగా, ఎడ్లే కాదు ఇక్కడ భక్తులు కూడా ఈ తాడుపట్టి లాగుతున్నారు. ఏదైతే దుబ్బా నుంచి ప్రారంభమైన ఈ రథం కొంతవరకు అయితే వాళ్ళకి ఎంతవరకు అయితే అంతవరకు ఈ తాడుతో లాగడం అనేది జరుగుతుంది. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళకి, మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. ఈ దుబ్బా ప్రాంతం అంతా కూడా జన సందోహమైంది, జాతర వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ చిన్న పిల్లలతో సహా వచ్చి ఈ గణేష్ శోభయాత్రలో పాల్గొంటున్నారు. ఇక్కడ మహిళలు కూడా ఈ తాడుని, ఆ రథం యొక్క తాడుని లాగుతున్నారు. అమ్మ, నీ పేరు? స్వప్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది శోభయాత్ర? మంచిగా జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది తాడు లాగడం? చాలా బాగా అనిపిస్తుంది, ఆనందం. ఓకే, చూస్తున్నారా చాలా సంతోషంగా ఉన్నారు. చెప్పండి సార్. ముందు 11 సంవత్సరాలు 11 రోజులు పెడుతుంటాం కదా, ఈ ఒక్కరోజు నిమజ్జనం చేయాలంటే కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. ఎందు గురించి అంటే కొంచెం గుండెలు కూడా కొంచెం అంటే కొంచెం ఏదో పోయిందన్న అన్నట్టు ఉంది అనిపిస్తుంది. కానీ మళ్ళీ వస్తాడు వినాయకుడు అన్నట్టు ఉదాహరణగా అంటే సంతోషంగా ఉంది, మళ్ళీ కొద్దిగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే బాసర్లో ఒకసారి నిమజ్జనం చేసినాం కాబట్టి ప్రతి సంవత్సరం ఇప్పుడు 22వ మేము చేయబట్టి చాలా సంతోషంగా ఉంది మేడం. సంతోషం. జై గణేష్ మహారాజ్ కి జై. తాత, నీ పేరు? గంగాధర్. తాత, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు? నేనా 20-30 ఏళ్ళు అయిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది మరి ఈసారి? మంచిగా ఉన్నది. మంచిగా అనిపిస్తుందా? ఏం కోరుకున్నావు తాత? దేవునికి ఏం కోరుకున్నావు? అంతా మంచి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, చూస్తున్నారుగా అందరు చల్లగా ఉండాలని చెప్పేసి భక్తులు కోరుకుంటున్నారు. తాత, మీ పేరు? టీ నారాయణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇదే దుబ్బా. ఇక్కడనే దుబ్బానా? ఆ. ఏంటి అసలు ఇది ఎడ్లతో లాగడం ఎప్పటి నుంచి చూస్తున్నారు? అప్పటి నుంచి ఎడ్లతో వ్యవసాయం చేసి ఇప్పుడు పని చేసినాం అన్నట్టుగా. ఎప్పటి నుంచి తీసుకెళ్తున్నారు గణపతిని? ఓ గణపతి శివాజీ ఇప్పుడు 60-70 ఏళ్ళ ఉంది. అప్పుడు అప్పుడు లారీ మీద కూడా పోయినప్పుడు బాలగోడు చేసిడికి కనిపిస్తుంది. మా మున్నూరు సంఘం నుంచే ఈ రథం జరుగుడు గట్ట మున్నూరు సంఘం నుంచి. దీని యొక్క ఆచారం ఏమిటి? ఆచారం మా మంచిది అంతే ఆచారం అంత మంచిది. ఓకే, చూస్తున్నారుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి పండగ. అదేవిధంగా ఫస్ట్ ట్రాక్టర్లో, తర్వాత ఇట్లా వాహనం మీద ఈ గణేష్ శోభయాత్ర రథం మీద జరుగుతుంది. ఇదే భక్తుల చిన్నపిల్లలు సందడి చేస్తూ డప్పు సప్పుల మధ్య
పీపలతో అల్లరి చేస్తూ ఎంతో ఘనంగా నిజామాబాద్ నగరంలో శోభయాత్ర కొనసాగుతుంది. ఏదైతే దుబ్బా ప్రాంతం నుంచి వినాయక్ నగర్ బావిల వరకు ఈ శోభయాత్ర అనేది జరుగుతుంది. అయితే పెద్ద పెద్ద విగ్రహాలని ఏదైతే 8 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి విగ్రహాలని ఉమ్మడిలో వేయాలని చెప్పేసి ప్రతిసారి కూడా బాసలలో వేయడం జరుగుతుంది. కానీ ఈసారి ఉమ్మడి వైపు తీసుకెళ్లాలని చెప్పేసి అధికారులు చెప్పారు. చిన్న చిన్న విగ్రహాలని వినాయకుల బావిలోను, అలాగే 8 ఫీట్ల కంటే తక్కువ ఉన్న విగ్రహాలని బాసలలో వేయాలని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది. మనం చూసుకుంటే నిజామాబాద్ నగరంలో ఈసారి అన్ని ఏర్పాట్లు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి సిబ్బంది కూడా దగ్గరుండి ఈ వేడుకలను ఉత్సాహంగా ఘనంగా జరుపుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రథం వెంబటే ఫైర్ సిబ్బంది పాల్గొంటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎలా చేస్తున్నారు సార్? అంటే ఫైర్ సిబ్బంది ఏ విధంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చేరున్నారు? మేడం, దీన్ని మిస్డ్ బుల్లెట్ అంటారు. ఇది చిన్న చిన్న ఫైర్స్ ఎక్కడైనా జరిగితే దాన్ని ఆర్పడానికి మేము ఫస్ట్ ప్రయత్నిస్తాం మేడం. వెంటనే స్పందిస్తాం మేడం. ఒకవేళ ఇంకా పెద్ద ఫైర్ అయితే వెనకాల మా వాటర్ టెండర్ది వెహికల్ ఉంది మేడం, దాంతో ఆర్పడానికి ప్రయత్నిస్తాం మేడం. అవును మేడం, వెంటనే ఉండి మేము సంరక్షిస్తాం మేడం. మేడం, ఇది డీసీపీ ఉంది మేడం, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది మేడం. ఇది మేము ఫస్ట్ రిక్రూట్మెంట్ మేడం, ఫస్ట్ ఫ్రెషర్స్ మేడం. ఓకే, చూస్తున్నారుగా ఇది ఫైర్ సిబ్బందికి సంబంధించిన ఏర్పాట్లు. ఎక్కడైనా ఫైర్ అయినా వెంటనే స్పందించే విధంగా వెంబటే రథయాత్ర వెంబటే ఫైర్ సిబ్బంది కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే మరికొన్ని విజువల్స్ని మనం చూసుకున్నట్లయితే దుబ్బా ప్రాంతం నుంచి బయలుదేరుతున్నాడు ఆ గణేశుడు. అడుగులు వేస్తూ ఆ గంగమ్మ చెంతకి వెళ్ళనున్నారు. 11 రోజుల పాటు భక్తులచే పూజలు అందుకున్నాడు. గల్లీ గల్లీన వీధి వీధిలో ఎక్కడ చూసినా జై గణేష్ నినాదాలు విన్నాం. భక్తులు చేసిన ప్రసాదాలు నైవేద్యాలు తింటూ అందరికీ ఆశీర్వదిస్తూ అందరూ బాగుండాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నారు. ప్రతి భక్తుడు కూడా ఈసారి గణేష్ పండుగని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ రోజుతో ఏదైతే 11 రోజుల పాటు జరుపుకున్న ఉత్సవాలు ఈ రోజుతో పరిపూర్ణం కానున్నాయి. నిమజ్జనం జరగనున్నారు గణేష్. చూసుకుంటే మరి పెద్ద సంఖ్యలో భక్తులు అయితే పాల్గొంటున్నారు ఈ రథయాత్రలో. 39వ డివిజన్ కార్పొరేటర్ కృష్ణ గారు ఉన్నారు. సార్, ఈసారి ఏ విధంగా జరుగుతుంది ఈ శోభయాత్ర? గత కొన్నేళ్లుగా ఇక్కడ జరుపుకుంటున్న పూర్వీకులు పెద్ద పండగ, ఊర పండగ కానీ గణేష్ పండగ కానీ దుబ్బ నుంచి ఒక ఉత్సాహంతో ఇక్కడున్న యువకులు, పూర్వీకులు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఊర పండగ ఎలా జరుపుకుంటారో గణేష్ ఉత్సవాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. దుబ్బ ప్రాంగణం నుంచి ప్రారంభమైన రథం రైల్వే గేట్ మీదుగా మరియు మార్కెట్ నుంచి శివాజీ చౌక్ నుంచి పూలాంగ్ వరకు గణపతుల బాయి వరకు కొనసాగుతుంది. ఇక్కడ ఈ యొక్క శోభయాత్రకు కుల మతాలకు అనుకూలంగా ప్రతి ఒక్క పార్టీ వారు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్క సంఘం వాళ్ళు కులం వాళ్ళు చాలా అనుకూలంగా అందరూ స్పందిస్తూ ఈ యొక్క పండుగని వాతావరణాన్ని మంచి ఎంజాయ్ చేస్తూ గణపతికి వీడ్కోలు పలుపుతూ మన పూజ అన్నప్రసాదాలతో అందరికీ ప్రసాదాలు పంచుతూ ఇక్కడ నుంచి ఈ స్వాగతం పలుకుతారు. ఈ రథ ప్రారంభం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. రాత్రి 11-12 గంటల మధ్యలో వరకు గణేష్ నిమజ్జనం వరకు అందరూ ఇక్కడ నుంచి ఉత్సాహం కొనసాగుతూ ఈ యొక్క యాత్రలో పాల్గొంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, చూస్తున్నారా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ దుబ్బా ప్రాంతం మీదుగా వినాయక బావి వరకు వెళ్ళనుంది. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ యాత్రకు సంబంధించిన మరికొన్ని ఏదైతే విజువల్స్ను చూసుకుంటూ ఉందాం. మరి ఇక్కడ సార్వజనిక్ గణేష్ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈ సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఎన్ని సంవత్సరాల నుంచి శోభయాత్ర కొనసాగుతుంది? ఇది 80 సంవత్సరాల నుంచి 1944 నుంచి స్టార్ట్ అయింది. అయితే దాని తర్వాత కొన్ని రోజులు వాళ్ళ రజాకర్ల పీరియడ్లో బయటకు రానికపోతే కొద్ది దగ్గరనే పెట్టేసి 2-3 సంవత్సరాల తర్వాత తీసుకోకపోవడం జరుగుతుంది. దీనికి 60 సంవత్సరాల క్రితము ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సార్వజనిక గణేష్ మండలి 11 మంది సభ్యులతో ఆ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ కార్యవర్గంలో ఉన్న 11 మంది చనిపోవడం వల్ల వాళ్ళ సంతానము లేకుంటే ముఖ్యంగా వాళ్ళని తీసుకుంటూ కొనసాగిస్తున్నాం. ఈ రథంకి సంబంధించిన విషయాలు ఏంటి సార్? రథంకి సంబంధించిన విషయాలు రథము మొదట్లో మేము అంటే మా అందరము విరాళాలు సేకరించి ప్రత్యేకంగా బట్ట రథం చేస్తుంటుంది. రాను 75లో
మర్చెంట్ ఫర్టిలైజర్ అసోసియేషన్ వాళ్ళు ఒక రథం చేయించి ఇచ్చిండ్రు. అది కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత అందులో కూడా సరిపోతలేదు రథం అని ఇది చేయించడం జరిగింది. ఇది ఇప్పుడు 75 నుంచి 3 సంవత్సరాల నుంచి తీసుకోవడం జరిగింది. సార్ అలాగే ఈ రథాన్ని ఎడ్లు లాగడం అనేది ఒక విశిష్టత అని చెప్పుకోవచ్చు. దాని వెనుక ఉన్న విశిష్టత ఏమిటి? మొదట్లో నిజామాబాద్లో ఎక్కువ మటుకు ఈ దుబ్బా ప్రాంతంలో మొత్తం 300 కాపోళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ వ్యవసాయదారులే. వీళ్ళ దగ్గర ప్రతి ఇంటికి ఒక ఎడ్ల జాత ఉంటుండే. అయితే రథాన్ని లాగడము ఆనందంగా ఆరోగ్యాలకు మంచిగా ఉంటుంది, భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని మా ఇక్కడ కాపులందరూ వాళ్ళ ఇంటింటికి ఒక జత తీసుకొచ్చి కడుతుండ్రి. అప్పుడు దగ్గర 100-150 జతలు ఉంటుండే. రాను వ్యవసాయము ట్రాక్టర్ల మీద ఆధారపడి ఉంటున్నా ఎడ్లు తగ్గిపోయినాయి. ఇప్పుడు కూడా ఆనవాయితీని పడగొట్టకుండా వేరే దగ్గరికి వెళ్ళి ఎడ్లను తీసుకొచ్చి కట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి సార్వజనిక గణేష్ మండలి గురించి పూర్తి వివరాలు తెలియజేశారు. ఆ రథం గురించి కానీ ఎడ్లకు సంబంధించి దాని యొక్క విశిష్టత గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మరి గణేష్కి సంబంధించి మరిన్ని వివరాలు కూడా చూసేసుకుందాం. ఆలయము సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏదైతే గణేష్ శోభయాత్ర రథం ప్రారంభమైపోయింది. ఈ యొక్క రథం శోభయాత్ర అనేది దుబ్బా ప్రాంతం నుంచి చూసుకుంటే పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించారు. గురుబాబాది రోడ్, నామ్దేవాడ్, తర్వాత శివాజీ చౌరస్తా మీదుగా రైల్వే గేట్, గాంధీ చౌక్ మీదుగా బర్కత్పుర, గురుద్వార్, పెద్ద బజార్ మీదుగా కోటగల్లి, జెండా గల్లి, గోల్ హనుమాన్, అలాగే పాటిగల్లి, పులాంగ్ చౌరస్తా మీదుగా వినాయకుల బావి వద్దకు సుమారు దాదాపు 6 కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర అనేది కొనసాగుతుంది. దాదాపు రాత్రి 11:30 సమయం కూడా పట్టవచ్చు. అక్కడి వరకు కూడా ఇదే భక్తుల గిటగిటలతో ఇదే అట్టహాసంగా ఈ శోభయాత్ర అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఎడ్లు లాగడం అనేది ఇదొక విశిష్టత. డీజే సపోర్ట్లు, తీన్మా డ్యాన్స్లతో ఈ యొక్క గణేష్ శోభయాత్ర ఈరోజు కొనసాగుతూనే ఉంది. మెయిన్గా చూసుకుంటే ఈ గణేష్ పండుగ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి మెయిన్ యువత అయితే ఎంతో 11 రోజుల పాటు గణపతి పండుగ వస్తుందంటే చాలు చందాలు జమ చేసి గణేష పండుగని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే చూస్తుంటే మెయిన్గా పాల్గొంటున్నారు యువత. ఇక్కడ డీజే డ్యాన్స్ తీర్మారు, డీజే పెట్టి తీర్మార్ డ్యాన్సులు చేస్తూ పాల్గొంటున్నారు. దాదాపు నిజామాబాద్ నగరంలో ఎన్నో మండపాలలో ఈసారి వీధిలో గణపతి ఉత్సవాలు దగ్గరుండి యువత దగ్గరుండి ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్క కార్యక్రమాలు చేపట్టారు. పూజా కార్యక్రమాలు ఉదయం రాత్రి ఆ గణపతి పూజలు అందించి భక్తులకు ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి వినాయకుడు ఈరోజు ఆ గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు. అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు భక్తులందరూ కూడా.